ప్రతాప్ తన భర్త గంగతో మాట్లాడుతూ, రేపు మనం మీ ఊరికి వెళ్దామా, మీ అమ్మ నాన్నతో కాసేపు మాట్లాడి వచ్చి చాలా రోజులు అయ్యింది అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. గంగ చాలా సంతోషంగా సరే, నాకు అమ్మ చేతి వంట తిని చాలా కాలం అయ్యింది అని అంటూ ఉంటుంది. అయితే ఇంకోవైపు లక్ష్మి తన పాత తప్పుల గురించి బాధపడుతూ ఉంటుంది. మన బిడ్డని దూరం చేసిన పాపానికి పరిహారం చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతి కలగదు అని తన భర్తతో చెప్తూ ఉంటుంది. అయితే రుద్రప్రతాప్ లక్ష్మికి ఫోన్ చేసి, రేపు మనం మీ ఇంటికి వస్తున్నాము అని చెప్తాడు. ఈ మాట విన్న లక్ష్మి మరియు తన భర్త చాలా కంగారు పడుతూ ఉంటారు. రంగ నిజం ఏమైనా చెప్పేస్తుందా, ఎందుకు సడన్గా వస్తున్నారు అని భయపడుతూ ఉంటుంది. అయితే రుద్ర ప్లాన్కి గంగ గురించి ఏదో నిజం తెలిసింది అని మనకే అర్థం అవుతుంది. నిజానికి మోస్తూ వాళ్ళు ఎక్కువ కాలం ప్రశ్నించాలు ఉండలేరు, వాళ్ళ నుండి నిజం ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు అని రంగతో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ప్రభావతి ప్రమీల గురించి కంగారు పడుతూ ఉంటుంది. సూపర్ మార్కెట్లో పని ఎక్కువ అయ్యి ప్రమీల ఇంకా ఇంటికి రాలేదు. రుద్రప్రతాప్కి అసలు బాధ్యత లేదు అని తిడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.